ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ శతమానం కేవలం అదృష్టం మీదో జన్యువుల మీదో ఆధారపడి ఉంటుందని, మనం చేసే శారీరక శ్రమే మన ఆయుష్ని నిర్ణయిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ హెల్త్ అండ్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన తాజా నివేదికల ప్రకారం కేవలం ఒకే రకమైన వ్యాయామం కంటే రకరకాల శారీరక శ్రమల మేళవింపుతో ఆయుష్ గణనీయంగా పెరుగుతుందని తేలింది. ఏ వ్యాయామాలు ఎంత ప్రయోజనం? కొన్ని రకాల క్రీడలు, వ్యాయామాలు అకాల మరణ ముప్పును తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల వల్ల ప్రాణాంతక ముప్పు సుమారు 15% తగ్గుతుంది. సామాజిక అనుబంధం, శారీరక శ్రమ రెండూ తోడవ్వడం దీనికి ప్రధాన కారణం. బ్రిస్క్ వాకింగ్ అంటే వేగంగా నడక. రోజుకు కనీసం 20 నిమిషాలు వేగంగా నడక వల్ల గుండె జబ్బుల ముప్పు 31% వరకు తగ్గుతుంది. వారానికి 2 రోజులు కండరాలకు పని చెప్పే వ్యాయామాలు చేస్తే ఆయుష్ 13% పెరిగే అవకాశం ఉంది. ఈత, సైక్లింగ్ వంటివి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఒకే పనిని రోజూ చేయడం కంటే నడకతో పాటు అప్పుడప్పుడు యోగా, వారానికి ఒకసారి ఈత, వీలున్నప్పుడు మెట్లెక్కడం వంటి రకరకాల పనులు చేసేవారిలో అకాల మరణ ముప్పు 19% తక్కువగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. మన శరీరం కొత్త రకమైన శ్రమకు అలవాటు పడే క్రమంలో కణాలు మరింత దృఢంగా మారుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. కనీసం వారానికి 2.5 గంటల పాటు మధ్యస్థ స్థాయి వ్యాయామం తప్పనిసరి. ఆఫీసులో పనిచేసేవారు ప్రతి గంటకొకసారి 5 నిమిషాల పాటు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. లిఫ్టుకు బదులు మెట్లు వాడడం వల్ల కాళ్ల కండరాలు దృఢపడ్డమే కాకుండా ఆయుష్ 10% పెరుగుతుంది. వ్యాయామంతో పాటు 7 నుంచి 8 గంటల నిద్ర, సమతుల ఆహారం తోడైతేనే ఆరోగ్యవంతమైన ఆయుష్ సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.